వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. నేను ఇంట్లో రెగ్యులర్గా ఈ కర్రీ చేస్తూ ఉంటానండి. ఇందుకోసం నేను ఒక 750 గ్రాముల చికెన్ తీసుకున్నానండి, బోన్స్తోని. దీన్ని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత రుచికి తగ్గ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, తర్వాత ఉప్పు, ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని మూత మూసి కొద్దిసేపు సైడ్కి పెట్టుకుందాం. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు మనము చికెన్ని రెడీ చేసుకున్న చికెన్ని తాలింపులో వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. ఈ తాలింపు ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు మనము మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దామండి, ముక్కల్లో వాటర్ వచ్చింది చూడండి. ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము చికెన్ని ఉడికించుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గిద్దాము. చూద్దామండి, మూత తీసి చికెన్లో వాటర్ అంతా పోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చికెన్ని మరికొద్దిసేపు మగ్గించాలండి. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మీరు మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా మరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. చూడండి, వాటర్ అంతా కూడా మరుగుతూ ఉంది. ఇప్పుడు మనం టమోటా వేసుకోవాలండి. బాగా కలుపుకుందాము. టమాటా మిశ్రమం అంతా కూడా ముక్కలకు పట్టాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. ఇప్పుడు చికెన్ మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఇవి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. అన్నిటినీ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకుందాము. మూత మూసి మరికొద్దిసేపు ఉడికిద్దాము. చూద్దామండి, చికెన్ ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. చికెన్ బాగా ఉడికిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.